శేఖర్, యువకులు యువ కిషోరాలు శేఖర్, మరి అట్లే మా నరేందర్, మా భరత్, మా వినోద్, మరి అట్లనే రాజు, నాగరాజు, సాయి, వినోద్ అందరికి పేరు పేరున మా యాదగిరి ముందుండి మరి ఇది ఖచ్చితంగా రావాలంటే యాక్చువల్ గా చాలా పనులుండే, సరే అయినా ఖచ్చితంగా వద్దామని వచ్చినా కానీ బట్ ఇంత గొప్పగా చేస్తారని అయితే అనుకోలే. ఇది ఇక్కడ భోగిలో హైదరాబాద్ చేసినప్పుడు చేస్తున్నారు. నిజంగా చాలా సంతోషం. మంచి కార్యక్రమం చేస్తా ఉన్నారు. యువకులు పిల్లలు ఇంత ధైర్యంగా ఇంతగా మరి వాళ్ళు శ్రమ డబ్బులకు మళ్ళీ కూడా వీటన్నిటికీ చాలా గొప్ప విషయం. అన్నిటికంటే ముఖ్యమైన ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకునేదే వినాయక చవితి. వినాయక చవితి ఎప్పుడు పెట్టారు? స్వాతంత్రం రాకముందు దేశాన్ని అందరినీ కలపడానికి, అందరు దేశ పౌరులందరూ ఒకటిగా ఉండడానికి వినాయక చవితి సందర్భంగా వినాయక శోభారాలను నాడు పెట్టిన బాగా తెలుసుకున్నా. ఈ రోజు కూడా మీరందరూ కూడా సాంప్రదాయాన్ని నిలబెట్టుకుంటున్నారు. మన యొక్క సాంప్రదాయం దేశ చరిత్ర అన్ని వర్గాలు అన్ని మతాలు అన్ని కలిసి మంచిగా పనిచేసేలా చేస్తున్నందుకు ఈ ఆచారం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తూ మీ అందరూ కూడా అభినందిస్తున్నాం. చాలా సంతోషం. మరి ఒక్క విషయం ఏంటంటే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. గెలిచినాక ఎమ్మెల్యేగా గెలిచినాక 30 చదువుకునేటప్పటి నుంచి కూడా అప్పటి నుంచి ఏ ఒక్క సంవత్సరం మరవకుండా ఒక 35 దాదాపు 35 దాటి ప్రతి వినాయక పండుగకు, ప్రతి నిమజ్జనాలకు, ప్రతి దసరా పండుగకు అన్ని కార్యక్రమాలు ఆనాటి నుంచి వేదిక పెట్టడం చేస్తా ఉన్నాం. సో అంతగా అందరం కలిసిపోయినాం. అంతగా మనందరం ఒకరంటే ఒక అభిమానంగా అనుకుంటున్నాం. చాలా సంతోషం. ఈ సంస్కృతి నిలబెట్టాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రజాపాలన వచ్చింది. మొదటిసారిగా ఒరిగొండకెళ్ళి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. 40 ఏళ్ల చరిత్ర తిరగరాశులు. ఈ నియోజకవర్గంలో ఒక ఊరు ఒక నాయకుడికి ఒక వెర్రంటి ఉందంటే ఇది ఒరిగొండ మొత్తం